సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేస్తుంటారు. నేను కూడా ఈసారి మ్యాంగో పిక్కల్ పెట్టాలని కొన్ని కాయలు తీసుకొచ్చుకున్నాను మా ఊరు నుంచి. వాటిపై ఉన్న డస్ట్ అదంతా పోవడానికి వాటర్లో ఒక 1 అవర్ అయితే వేసేసి ఉంచాను. వాటిని అయితే తీసేసి ఒక కాటన్ క్లాత్లో వేసి వాటర్ అంతా పోయేలాగా, మాయిశ్చర్ అంతా పోయేలాగానైతే క్లీన్గా తుడిచేసి కొంచెంసేపు అయితే ఆరబెట్టేశాను. మ్యాంగోస్ వాటర్ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత వాటిపైన స్కిన్ని పీల్ చేసుకున్నాను. స్కిన్ని ఫుల్గా తీసేయొద్దు, ఫుల్గా పీల్ చేయొద్దు, కొంచెం అక్కడక్కడ ఆ స్కిన్ ఉంటేనే బాగుంటుంది. మ్యాంగోస్ తొక్కంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వీటిని నేను ఎలా కట్ చేసుకున్నానంటే ఇలా ఇలా అనుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా మ్యాంగోని ఫుల్గా తిప్పేసుకుంటూ కట్ చేసుకుంటే అన్ని ముక్కలు సన్నగా వస్తాయి. నార్మల్గా కనుక మనం చాక్తో కనుక కట్ చేసుకుంటే సన్నగా రావు. సన్నగా ఉంటేనే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది టేస్ట్. చాక్తో కనుక కట్ చేస్తే టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఇలా కనుక చేసుకుంటే ఈజీగా తొందరగా ముక్కలను అయితే కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని ఒక 1/2 అవర్ కాటన్ క్లాత్లో వేసేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఈ మ్యాంగో ముక్కలు కొంచెం ముడుచుకున్నట్టుగా కనిపిస్తాయి, డ్రై అయినట్టుగా ఉంటాయి. వీటన్నింటినీ ఒక గిన్నెలో అయితే వేసేసుకొని తొక్క తీసుకున్న వెల్లుల్లిపాయలను అయితే కొన్నింటిని వేసేసుకొని దాంట్లో మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి డ్రై ఫ్రై చేసి మిక్సీ చేసుకున్న పౌడర్ని అయితే దాంట్లో వేసేసుకొని దాంట్లో 2 గంటల కారప్పొడి, అంతే సమానంగా 2 గంటలు ఉప్పునైతే తీసుకున్నాను. ఉప్పు సరిపడకపోతే కనుక తర్వాత పోపు పెట్టిన తర్వాత కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం పచ్చళ్ళలో ఎక్కువగా ఉండాలి, లేకపోతే పాడైపోతాయి. ఇలా వేసేసి వాటన్నింటినీ మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఇలా పెట్టడం వల్ల దాంట్లో కొంచెం మాయిశ్చర్ తేమలాగైతే వస్తుంది. ఒక 1 అవర్ తర్వాత దాంట్లో కొంచెం పచ్చి నూనె అంటే వేడి చేయని నూనె వేసి కలిపేసుకోవాలి. ఉప్పు, ఆవపిండి ఇవన్నీ వేయడం వల్ల ఆ మామిడికాయ ముక్కలు వాటిని పీల్ చేసుకొని మెత్తగా అవుతాయి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే వేసేసి పోపు అయితే పెట్టుకున్నాను. పోపు చల్లారిన తర్వాత అయితే ఈ మామిడికాయ ముక్కల్ని కలిపేసేయాలి. ఈ మామిడికాయ పచ్చళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు. ఎలా పెట్టినా కూడా మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది.